Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog guys. మార్నింగ్ 8:15 అట్లయితే ఉంది టైము. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వచ్చినాను, ఇంకా స్నానం చేయలేదు. ఎట్లయినా దాకా ఫంక్షన్కి వెళ్ళాలి కదా, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకేసారి రెడీ అయిదామని చెప్పేసి రమ్మనేసినాను. ఇడ్లీ తినేస్తే మళ్ళీ నేను వీళ్ళతో పాటు రెడీ కావచ్చు కదా, రమ్మనేసినాను. దర్శన్ కూడా బ్రష్ చేసి వస్తాడంట. ఈ లోపల మేము ఒక రౌండ్ తినేస్తాం. రౌండ్ తినేస్తే ఇంకో రౌండ్ పెడితే మాకు సరిపోతాయి. అవును, సరిపోతాయి కరెక్ట్ గా 2 rounds. అజిత్ కూడా నాకు తెలిసి స్నానానికి ఇడ్లీ తిన్నాడు గైస్. ఇడ్లీ ఎంత బాగుంటుంది. అజిత్ ఇడ్లీ తినడు, పొంగల్ తిండు, ఉప్మా తింటాడు అనమాట. మన దర్శనే మేలు, కనీసం ఉప్మా తినిపిస్తే తింటాడు. పొంగల్ ఒకటే ఎవరు తినరు, కానీ నాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా పొంగల్ అంత ఇష్టం లేదు. తింటా కానీ ఏమైనా నేను తింటా, తినను అనేది ఏమి ఉండదు. సో ఒకేసారి శ్రీమంతం ఫంక్షన్ కి తినేసి స్నానం చేసి రెడీ అయిపోదాము అని చెప్పేసి, అండ్ దాంతో పాటు చీర ఏదేసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంది. మా మమ్మీ అయితే గ్రీన్ వేసుకుంటుంది, నాకైతే కొంచెం ఎలిఫెంట్ గ్రే కలర్ అది కూడా బాగుంది అనిపిస్తుంది. అండ్ నేను తెచ్చుకున్న జ్యువెలరీ ఉంది కదా, అది గ్రీన్ సారీలకు సెట్ అవుతుంది. కానీ గ్రీన్ బాగుంటుంది, వర్క్ ఉంది కదా. అవును, ప్లెయిన్ పట్టు. ఎస్ అది కడితేనే బాగుండేది. వీళ్ళేమంటారు తెలియక ప్లెయిన్ అదే బాగుంది అంటారు అనమాట. కానీ కట్టిన తర్వాత తెలుస్తుంది ఏది బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ గ్రీనే కట్టేసుకుంటాను నేను. సో బ్రేక్ఫాస్ట్ రెడీ, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. లైఫ్ స్టైల్ బ్లాగ్ స్టార్టెడ్. బిఫోర్ మూవింగ్ ఆన్ ఏ లిటిల్ కాంటెక్స్ట్, మీరు ఇందాక గ్రీన్ కలర్ శారీ చూసారు కదా, అది నాకు ఓకే అనిపించింది అనమాట. బ్లౌజ్ అంతా మగ్గం వర్క్ అదంతా చాలా బ్యూటిఫుల్ ఉండింది. శారీ వైజ్ నాకు 2 ప్లెయిన్ అనిపించేసింది. సో అందుకే నేను శారీనే స్విచ్ చేసేస్తున్నాను. నిన్ననే కన్ఫ్యూజన్లో ఉండేంటి అదా ఇదా అని చెప్పేసి ఫైనలీ ముందే ట్రై చేశాను కాబట్టి సరిపోయింది. మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ట్రై చేయలేదు. సో యూ గైజ్ విల్ సీ. ఆల్రెడీ నేను ఒక గెట్ రెడీ విత్ మీ అట్లా పోస్ట్ చేసి ఉంటాను, మిస్ అంటే డెఫినెట్గా అది చూడొచ్చు. బిఫోర్ మూవింగ్ ఆన్, దిస్ సీరం గైస్, నయాసినమైడ్ సీరమ్ నేను చాలా ఇయర్స్ నుండి వాడడం చూసే ఉంటారు. అండ్ నయాసినమైడ్ చాలా మంది వాడతారనమాట. సో నాకు పర్సనల్గా ఫేవరెట్ బ్రాండ్ ఏదో ఈ పాటికి మీరు గెస్ట్ చేసేయచ్చు. ఎందుకంటే నేను చాలా ఎక్కువ వీళ్ళ ప్రోడక్ట్సే వాడుతూ ఉంటాను కాబట్టి ఐ జస్ట్ ట్రస్ట్ దెమ్ విత్ మై స్కిన్ కేర్. సో ఇది డర్మాకో 10% నయాసినమైడ్ ఫేస్ సీరం అనమాట. ఎస్పెషల్లీ ఇట్లా యాక్నే మార్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీకు యాక్నే మార్క్స్ రెడ్యూస్ అవ్వాలి, మీకు ఇంకేమీ పని చేయట్లేదు అనుకుంటే జస్ట్ గో ఫర్ దిస్ వన్. సో అంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్యాకేజింగ్ కూడా చేంజ్ చేశారు. ఇంతకు ముందు కూడా క్యూట్ ఉండింది, ఇప్పుడైతే ఇంకా చాలా క్యూట్ గా పర్పుల్ కలర్ లో చాలా బాగుంది. సో ప్రస్తుతానికి అయితే ఐఎమ్ గోయింగ్ టు అప్లై దిస్. నేను అప్డేటెడ్ వర్షన్ ని ఆల్మోస్ట్ 1 month నుండి యూజ్ చేస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నాకు నయాసినమైడ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట, మార్క్స్ బాగా తగ్గిపోతాయని చెప్పేసి. దీంట్లో మనకు 10% నయాసినమైడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ B3 ఉంటుంది. సో దానివల్ల యాక్నే మార్క్స్ ఉన్నా లేదంటే మీకు బ్లెమిషెస్ ఉన్నా కూడా మంచిగా రెడ్యూస్ చేసి ఒక మంచి ఈవెంట్ టోన్లోకి తెస్తుంది అనమాట స్కిన్. కాకపోతే మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఏదైనా ఒకటి యూజ్ చేస్తూ ఉండాలి కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు నోటీస్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. వెరీ లైట్ వెయిట్ ఉంది అండ్ మంచిగా డీప్గా స్కిన్లోకి పెనట్రేట్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇంకా మంచి ఎఫెక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట మనకు. బెస్ట్ ఫర్ ఆయిలీ స్కిన్ అండి, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. మంచిగా సీబమ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ పోర్స్, లార్జ్ పోర్స్ ఉన్న వాళ్ళకు కూడా వాటిని రెడ్యూస్ చేయడానికి కొంచెం మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏం తెలుసా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు డిజైన్ బై డర్మటాలజిస్ట్ అనమాట. సో వాళ్ళు కంప్లీట్గా సేఫ్ అయితేనే అండ్ ఎఫెక్టివ్ అయితేనే మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ దిస్ సీరం. అండ్ ఫార్ములా కూడా చాలా మంచి గేమ్ చేంజింగ్ ఉంటుంది. రెగ్యులర్గా వాడితే మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. అండ్ మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు అక్కడ కావాలన్నా కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు వీళ్ళ దాంట్లో నచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అనమాట. స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ భూమి ఫౌండేషన్ అక్రాస్ ద ఇయర్ 20,000+ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ లిటిల్ ప్రోడక్ట్. ఇదైతే చాలా బాగుంటుంది. మార్క్స్ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్ దిస్ వన్ అవుట్ గైస్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా లెట్స్
యూర్ రెడీ. హాయ్ ఎవ్రీవన్. టైం ఎంత అయింది? టైం 10:30 అయింది. ఓకే 10:30కి అక్కడ ఉండాలా, కానీ 10:30కి మనం ఇంట్లో రెడీ అయినాము. అమ్మాళ్ళు కాల్ చేసినారు రెడీ అయిపోయింటే రండి అని చెప్పేసి. చూడండి ఎవరిది లేట్, మన జూహిత్ సాయిది లేట్. హలో, చీర కట్టేటప్పుడు అది కొంచెం లేట్ అవుతుంది అనమాట. నాకు ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ షూట్ చేసుకుంటా, నేను వ్లాగ్ చేసుకుంటా రెడీ అవ్వడం వల్ల ఇంకా కొంచెం. నువ్వు ఇంకా రెడీ కాలేదు. సరేలే, అబ్బాయిలది ఏముంటుంది, ప్యాంటు షర్ట్. ఇప్పుడు నీదే కదా లేట్, ఏసీ ఆఫ్ చేసేసి అయిపోదాం ఇంకా. ఓకే గైస్, ఆల్రెడీ నేను మొత్తం డీటెయిల్స్ అన్ని గెట్ రెడీ విత్ మీలో షార్ట్లో ఇచ్చి ఉంటాను, కావాలంటే చూసేసేయండి. నవ్ లెట్స్ గో. హెయిర్ స్టైల్ నేనే ఏదో ట్రై చేశానండి రోజు హెయిర్ లీవ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి. హాయ్ మమ్మీ. హాయ్. రెడీ అయిపోయింది. ఎక్కడికన్నా పోవాలంటే రెడీ అయ్యేది ఎంతసేపు పడుతుందో? 10:30 అనుకుంటే 10:45 అవుతుంది. 11 అవుతుంది. ఎస్ 11 అవుతుంది. కొంచెం లేట్ అయింది, ఇట్స్ ఓకే. ఇంకా పిన్ని వాళ్ళని పికప్ చేసుకుంటే డైరెక్ట్ గా 10కే రెడీ అయిపోయి. పిన్ని వాళ్ళు ఎక్కడికైనా పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు టైం అంటే టైం కి రెడీ అవుతారు గైస్. మందే లేట్ ఎస్పెషల్లీ పిలుచుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. షాకిర్ మీ డాడీ వాళ్ళు లేడు కదా, కార్ లేదు. ఓకే, నేను రెడీ అయ్యి పిలుచుకొద్దామంటే నాదే లేట్ అందరికంటే. ఇంకా నేను ఎందుకు పోయేది? 10:30కి వచ్చినాడు అజిత్. ఓ అట్లయితే అజిత్ కూడా నాతో పాటే వచ్చిండేది. నేను మెసేజ్ పెట్టినా మమ్మీ, మేము తినకి కూర్చున్నాము వస్తావా అంటే, నేను ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాక నాది 1 hour పడుతుందిలే, మీరు కానివ్వండి అన్నాడు. ఇప్పుడు తిన్నాడు. అదేలే, అట్లా కొంచెం లేట్ అయిపోయింది గైస్. ఓకేనా, దట్టు మా మమ్మీ ఏమంటుందంటే, మేము అందరము ఇదండి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నాము, నువ్వు ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నావు అని దానికి ఒక 5-10 minutes అనమాట వేరేది వేసుకొని. వద్దు అంటుంది. అవి కూర్చుంటాయి 2 సేపు ఉంటాయి, అవి కూర్చోాలి ఇవి కూర్చోాలి అంటారు. వర్క్ పట్టు అంటే 2 ఇట్లా లేసుకునే ఉంటాయి. అవైనా ఇదిగా నాకు అట్లుంటే నచ్చదు, నాకు సాఫ్ట్ గా ఉండాలి. సాఫ్ట్ గా ఉంది, చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇదిగా తీసుకోమన్నా. సరేలే మమ్మీ, నా సారీ నాకు నచ్చింది, బాగుందిలే, ఏమైతుంది. ఓకేనా, నేను బాగున్నప్పుడు చీరలదేముంది గైస్, చీరలు ఆటోమేటిక్ గా మనం బాగుంటే చీరలు బాగా కనిపిస్తాయి. బ్లౌజ్ లేదని ఈ సారీ బాగుందంట. మా మమ్మీ దీనికి ముందే తెలిసిందంటే వర్క్ వేపించేస్తాండేమో ఈ గ్యాప్ లో కదా. అంటే తెలియదు కదా, ఆల్రెడీ కుట్టించేసినాం, ఎన్ని రోజులు కుట్టించి. సరేలే, నెక్స్ట్ అన్ని బ్లౌజులకి కొంచెం సింపుల్ గా వర్క్ వేయించుకుంటాను నేను, తెచ్చుకోండి దానిలోకి. ఓకేనా, ఎవరికి తెలుసు గైస్ ఇట్లా బ్యాక్ అండ్ బ్యాక్ ఫంక్షన్స్ వస్తాయని మనం ఏమన్నా కలగంటామా ఏమన్నా? తెలీదు. ఇంకోటి ఉన్నాయి అవి 25,000, అవి ఎందుకు లేని వద్దండి. అది ఉంది గైస్, అది ఇయ్యచ్చు కదా. 25,000 రెండు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. అది వద్దంట. అంత మంచిగా ఎందుకు ఉంటుంది? నువ్వే కదా వద్దన్నావు మమ్మీ. నేను బ్లూ సారీ అంటే నువ్వేమన్నావు, వద్దొద్దు ఏమన్నా పెద్ద ఫంక్షన్లు వచ్చినప్పుడు వేసుకోవాలి, అంత కాస్ట్లీ ఎందుకు అంటది. 25,000 తీసుకున్నావు చూడు, అదేంటి అమ్మవారికి అది కుట్టిస్తానని ఆంటీ. మరి కుట్టించుండొచ్చు కదా. నువ్వు ఎందుకు అంత రేట్ అంటారని. నువ్వే కదా మమ్మీ అనేది, నేను కాదు. అట్లా కాదు గైస్, ప్రతి ఫంక్షన్ కి ఇంత బడ్జెట్ సారీని వేసుకోవాలని ఫిక్స్ అయిపోతుంది మైండ్ లో. దానికంటే కాస్ట్లీ అంటే వద్దులే, ఇంకా కొంచెం పెద్ద ఫంక్షన్ లకు వేసుకుందాం అంటుంది. సో బేసిక్ గా మా మమ్మీకి ఈ రోజు ఏంటంటే, మా మమ్మీకి ఈ రోజు ఏంటంటే, వీళ్ళందరూ మంచిగా మగ్గం వర్క్ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నారు, నేను ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నాను ఫీల్ అవుతుంది. కానీ నాకేం లేదు, నేను బాగున్నాను, మీరైనా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఓకే, దర్శన్ చెప్తాను బాగుందని. బాగుంది, నాకు ఇట్లా సింపుల్ గా ఉంటేనే వచ్చేది. చూడండి, అంటే దీనికి ఏమైనా సింపుల్ ఇక్కడ చూపించండి. ఓకే గైస్, చూపిస్తాను ఆగండి గైస్. ఇంకా పిన్ని చెప్పబడలేదు, మా పిన్నిది ఇంకా బాగుంది. చాలా బాగుంది. అమ్మ అదే అంటే బ్యూటీ పార్లర్ లేకున్నా కానీ జుట్టు బాగా వేసుకున్నా, చాలా బాగా కనిపిస్తుంది. రివర్స్ బాగా వేసుకున్నావు పిన్ని, వాళ్ళకంటే నువ్వే బాగా కదా. ఈ సైడ్ కి దిగింది ఆ రోజు బ్యూటీ పార్లర్, నాకే అనిపించలే అంత. మళ్ళీ అమ్మ మొన్న హోటల్ కి వేసుకోబెట్టి అంత బాగాలేదంటే మళ్ళీ ఇది నాలాగే ట్రై చేసిన. అవునా, బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఎంతైనా మనం వేసుకుంటేనే ఇంకా బాగుంటది, కాకపోతే మనకు స్టైల్స్ పెద్దగా రావు. ప్లస్ అవునా గైస్, మొన్న ఏమని తెలుసా, వీళ్ళు చాలా బాగా కట్టినా, నాకు పని తగ్గింది గైస్. బాగా కట్టింది ఆ పిల్ల కూడా, చాలా ఫాస్ట్ గా బాగా కట్టింది. కానీ మనం గాని కట్టుకుంటా, నేను గాని కట్టుకుంటా అంటన్నా. ఎస్, నేను ఇట్లా సింగిల్ ప్లీట్ అయితే నేనే వేసేసుకుంటాను. జ్యువెలరీ జోహి, థ్యాంక్ యూ. చూడు చెప్పు కొంచెం, మా మమ్మీ చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది తెలుసా. అంటే మన వర్క్ లో వేసుకుని ప్లైన్ చీర బాగుంది, చీర బాగుందంట పిన్ని. మీరందరు వర్క్ లో పెట్టింది ఏంది, క్లాత్ లేదంట. మీరు చెప్పండి నేను బాగున్నానని.
మనకు శ్రీమంతం అనంతపూర్లోనే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఐ థింక్ అరౌండ్ ఒక 5-10 మినిట్స్ అట్లా పట్టినట్టుంది, దగ్గరలోనే ఉండింది. అండ్ మేము వెళ్ళే లోపలే వసుదాక రెడీ అయిపోయారు అండ్ ఫొటోస్ అన్నీ తీర్చుకుంటున్నారనమాట. ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని, సింగిల్ ఫొటోస్ కొన్ని. ఎందుకంటే దాని తర్వాత వన్స్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయాక పసుపు కుంకం పెట్టేది అన్నీ కొంచెం బిజీగా ఉంటుంది. ప్లస్ ఇంత కష్టపడి రెడీ అయ్యి శారీ డ్రేపింగ్, తర్వాత జ్యువెలరీ, మేకప్ అంతా వేసుకొని ఉంటారు కదా. కొన్ని సింగిల్స్ విత్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీపిచ్చేసుకుంటే ఓవరాల్ లుక్ అంతా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్య 1 డే బిఫోర్ వచ్చారండి. అండ్ ఫంక్షన్ అయిపోతానే వెళ్ళిపోలా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఒక 2 రోజుల నుండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, రెస్ట్ ఏముంది, లేదు మాకు అక్కడ ఊర్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అంటుంటారు. మీ అమ్మమ్మ తాతయ్య కూడా అట్లనే చేస్తూ ఉంటారా చెప్పండి. రీజన్ లేకపోతే ఇంకా 1 డే కాదు కదా, అట్లీస్ట్ 1 అవర్ కూడా ఎక్స్ట్రా ఉందాం అనుకోరనమాట. వెళ్తాం అంటూనే ఉంటారు. అండ్ అక్క కూడా అదే చెప్తున్నారు, మనం కూడా ఫస్ట్ ఫొటోస్ అన్నీ తీపిచ్చేసుకుందాము, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీయించుకుందాం, తర్వాత పసుపు అంతా అవుతుంది అని చెప్పేసి. సో అందుకే మేము ఇంకా ఇమీడియట్గా ఓకే ఫోటో సెషన్ అని చెప్పేసి అనుకున్నాము. హియర్ ఈజ్ దార్విక్. సో వాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మని అండ్ చంద్రమామని కూడా అడిగాము ఎవరిని అనుకుంటున్నారు ఏంటి అంటే, ఈసారి మాకు గర్ల్ బేబీ కావాలి అంటున్నారనమాట. వీడైతే నాకు చెల్లెలే కావాలి ఖచ్చితంగా అన్నట్టు అనుకుంటున్నారనమాట. హోప్ఫుల్లీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే కావాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే హెల్దీ బేబీ ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏం లేదు. మదరు హెల్దీగా ఉండి పుట్టే బేబీ కూడా హెల్దీగా ఉంటే అదే చాలు. సో హీ ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అనమాట, గర్ల్ పుడుతుంది అని చెప్పేసి. మిగతా పిండి వంటలు, స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ మొత్తం అరేంజ్ చేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ గ్రేట్ ఏంటంటే వసుదాక వాళ్ళ అమ్మ ఉంటారు కదా, వాళ్ళ అమ్మనే మొత్తం స్వీట్స్ అన్ని ప్రిపేర్ చేశారు. జనరల్గా కొన్ని బయట నుండి తెప్పించడం అట్లా ఉంటాయి కదండి ఆబ్వియస్గా, అలా ఏం లేదు. ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ 1-2 ఐటమ్స్ మిగతావి ఏవైతే పెట్టారో ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా వసుదాక వాళ్ళ అమ్మే చేశారంట. నాకు తెలీదు, మన వాళ్ళు చెప్తా ఉంటే నేను కూడా విన్నాను కాబట్టి. అండ్ డాడీ వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అవుతుంది, వాళ్ళు ఏదో బయట పని ఉంది అన్నారు. అండ్ మీరు చూసుకుంటా ఉండండి, ఎంతైనా ఇది లేడీస్ ఫంక్షన్ కాబట్టి మీ లేడీస్ అంతా ముందు వెళ్ళిపోండి, తర్వాత నేను వస్తాను అన్నట్టు అన్నారనమాట. సో ఇవన్నీ ఉంటాయి కదా, సారే అంటారు అనుకుంటా. సో అవన్నీ పెట్టేస్తున్నాం అక్కడ నీట్గా. అండ్ కెమెరా పీపుల్ అయితే చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు అనమాట ఇలా పెట్టండి. సో అట్లా కొంచెం యాక్టివ్ టీమ్ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ అవ్వచ్చు, ఆ వైబ్ అవ్వచ్చు, అంతా చాలా చాలా బాగుంటుంది. సో డెకరేషన్ అంతా కూడా చాలా సింపుల్గా ఒక థీమ్లో, అంటే ఈ బేబీ థీమ్ ఏదైతే ఉందో మీరు ఆ రోజెస్తో డెకరేట్ చేసిండే చూస్తున్నారు కదా, సో అది నాకు బాగా నచ్చింది అనమాట. మొత్తం అంతా చాలా బ్రైట్గా ఫొటోస్కి వీడియోస్కి అంతా చాలా మంచిగా కనిపిస్తోంది. వసుదాక శ్రీమంతానికి అత్తయ్య మావయ్య కూడా వస్తారు అనుకున్నాము, కాకపోతే లాస్ట్ మినిట్లో కొంచెం మిస్ అయింది. ఎందుకంటే మళ్ళీ మన రిలేటివ్స్ రావడము ఇక్కడికి, కొంచెం హాస్పిటల్ వర్క్ అదంతా ఉండిందనమాట. అందుకే లాస్ట్లో ఇంకా వాళ్ళు రాలేకపోయారు. సో వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా మొత్తం అంతా ఫుల్ఫిల్ అయ్యేది. మొత్తం ఫ్యామిలీ అంతా ఆల్మోస్ట్ అందరు ఉన్నారనమాట. సో ఇట్లాంటి గెట్ టుగెదర్స్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా జరగవండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మీరే చూసుకున్నట్టయితే మొన్న ఏమో గాయత్రి అక్క శ్రీమంతం అయింది, ఇప్పుడేమో వసుదాకది అవుతోంది కదా. ఇట్లా బ్యాక్ టు బ్యాక్
బ్యాక్ వచ్చేది చాలా చాలా రేర్. అండ్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినప్పటికీ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ ఫంక్షన్కి రావడం యాజ్ యూజువల్గా పిలిచిన వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ నాకు మెయిన్గా హ్యాపీగా అనిపిస్తూ ఉండేది ఏంటంటే దర్శన్ రాజస్థాన్లో ఉన్నాడు కదా, సో తను మొత్తం అంతా సెట్ చేసి అక్కడ రావడము నాకు స్పెషల్గా హ్యాపీనెస్, చాలా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఆబ్వియస్గా నేను మిస్ అయ్యేది ఒకటి. అండ్ ఇంకొకటి ఏమంటే ఇట్లా వచ్చినప్పుడు ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా మర్చిపోయి ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీతో అంతా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా, అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ మమ్మీ అయితే స్టార్ట్ చేశారనమాట పసుపు పూయడము అంతా కూడా. సో చిన్నగా పెడుతున్నారు కుంకుమ పసుపు అంతా. మనం ఫస్ట్ నుండి పెద్దగా పెడితే ఇంకా డైరెక్ట్గా లాస్ట్లోకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇలాంటి ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదంటే వ్రతాలు, ఏమైనా లేడీస్కి సంబంధించిన పూజలు ఎస్పెషలీ ఉంటాయి కదా, అప్పుడు మనమేమో పూజలు వ్రతాలు అని చెప్పేసి కొంచెం బిజీగా ఉంటే అబ్బాయిలదేమో జోన్ కొంచెం వేరేగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చంద్రమామ అయితే ఫుల్ బిజీ అయిపోయారు. ఎవరో వస్తున్న వాళ్ళని రిసీవ్ చేసుకునే దాంట్లో అవ్వచ్చు, లేదంటే క్యాటరింగ్. సో ఫుడ్ అంతా ఆన్ టైము, మనం చెప్పిన వెరైటీస్ అన్ని ప్రాపర్ టైంకి అవుతున్నాయా లేదా, సో అందరికీ సరిపోతుంది కదా అన్నట్టు ఆబ్వియస్లీ ఎక్స్ట్రానే చెప్పుంటాము. కాకపోతే ఆ టెన్షన్ అనేది కాన్స్టెంట్గా మైండ్లో వాళ్ళకి రన్ అవుతుంటుంది అనమాట. అబ్బాయిలకి అన్నీ ఆన్ టైంలో జరుగుతున్నాయి కదా, వచ్చిన వాళ్ళకి ఏవి తక్కువ రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఐరనీ ఏంటంటే అందరు మన వాళ్ళే ఉంటారు, కాకపోతే మనం ఆ టెన్షన్ తీసుకుంటాం అనమాట. అందరికీ ఆన్ టైంలో ప్రతి ఒక్కటి బాగా జరగాలి, ఎవరు బాధపడకుండా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇవన్నీ ఆ కేర్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషలీ లేడీస్ బిజీగా ఉన్న టైంలో దే హ్యావ్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ కాబట్టి. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఆబ్వియస్లీ మన వాళ్ళే. సో డెఫినెట్గా అన్నీ ఆన్ టైం అయినాయి. ఫుడ్ టేస్ట్ చాలా బాగుండింది. ఎవ్రీథింగ్ వాజ్ డన్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ అండ్ స్మూత్లీ అండి. అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కువ హడావిడి, ఎక్కువ రష్ లేకుండా చాలా ప్లెజెంట్గా జరిగిపోయిండే ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇక్కడ ఫస్ట్ ఈ శారీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకొని రావాలి కదా. శారీ వైజ్ చెప్పాలంటే ఐ థింక్ అక్క వాళ్ళు ధర్మవరంలో తీసుకున్నారు అనుకుంటాను శారీ. నేను అంత పర్టికులర్గా డీటెయిల్స్ అడగలేదు, బట్ శారీస్ ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ సెకండ్ ఏదైతే ఇప్పుడు అమ్మ పెట్టారు కదా, సో అదైతే చాలా చాలా బాగుంది. ఆ శారీ లావెండర్ కలర్ వర్క్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అక్క శారీ చేంజ్ చేసుకొని వచ్చే లోపల మేమందరం మంచిగా చైర్లు వేసుకొని బాతకాన్ని పెడుతున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఎప్పుడైనా పెద్ద గ్రూప్ ఉన్నప్పుడు కొంచెం అటెన్షన్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది అందరికి, ఎందుకంటే మొత్తం సౌండ్ అంతా మన దగ్గరే ఉంటుంది, హడావిడి అంతా మన దగ్గరే ఉంటుంది కాబట్టి అందరం కూర్చొని ఇట్లా మాట్లాడేస్తున్నాం అనమాట. అండ్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మార్చ్ ప్రస్తుతం వరకు నాకు బిజీ మంత్ లాగే అనిపిస్తోంది, ఎందుకంటే ఫంక్షన్స్ మంత్ స్టార్టింగ్లోనే అవ్వచ్చు, తర్వాత దర్శన్ బర్త్డే. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఎ వెకేషన్. అది ఇంకా ప్లేస్ రివీల్ చేయలేదన్నమాట దర్శన్కి, తొందరలో రివీల్ చేస్తాను. అండ్ దాంతో పాటు హీస్ గెటింగ్ సంథింగ్. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్లీ రీల్ పోస్ట్ చేశాం కాబట్టి తెలుస్తుంది. సో అది వన్ ఆఫ్ హిస్ డ్రీమ్. అదేంటి అని నేను కూడా యూట్యూబ్లో త్వరగానే పెడతానమాట, షార్ట్ అవ్వచ్చు, రీల్ అవ్వచ్చు. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఏదో అకేషన్, ఏదైనా ఫంక్షన్, తర్వాత బర్త్డేస్ అని మార్చ్ ఇంత బిజీగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే అసలు డేస్ ఎలా వెళ్తున్నాయో లిటరలీ అర్థం అవ్వట్లేదు. డేస్ మంత్స్ చాలా ఫాస్ట్గా పాస్ ఆన్ అయిపోతూ ఉన్నాయి. అండ్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాము స్ట్రిక్ట్గా అనుకున్నప్పుడు అది మేము కన్సిస్టెంట్గా ఒక ప్లేస్లో లేకపోవడం వల్ల కూడా కొన్ని కుదరట్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్కౌట్స్ అవ్వచ్చు, ఏదైనా అండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నేనే లిటరలీ గివప్ ఇచ్చేసాను. లేదు ఇంకా అయ్యే పనిలాగా కనిపించట్లేదు అసలు. ఒక మీమ్ వస్తుంది కదా, ఇవి అయ్యే పనిలాగా కనిపించట్లేదు అని చెప్పేసి అట్లా అయిందనమాట. ఫస్ట్ మనం కన్సిస్టెంట్గా ఒక ప్లేస్లో ఉంటే మన రొటీన్ అనేది బిల్డ్ అవుతుంటుంది. కానీ
ఆల్మోస్ట్ ఎవ్రీ 10 డేస్కి నా రొటీన్ అనేది బ్రేక్ అవ్వడము. సో ఆబ్వియస్గా ఆ డీమోటివేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా. నేను ట్రై చేసి ఆ డీమోటివేషన్ నాకు ఇంకా పీక్స్లో వెళ్ళిపోయింది. మీరే మోటివేట్ చేయాలనుకుంటా నన్ను కామెంట్ సెక్షన్లో యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి. సో యా, ఐ హ్యావ్ టు ఫాలో ఏ ప్రాపర్ రొటీన్ అని ఎప్పుడు అనుకుంటానో జస్ట్ 10 రోజులకే అంటే ఐఎమ్ హ్యాపీ టు అటెండ్ ఎవ్రీథింగ్, ఓకేనా. బట్ నేను మళ్ళీ ఆ రొటీన్కి గెట్ బ్యాక్ అవ్వడానికి నాకు చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలీదు. యూజువల్గా హౌ డు యూ బీ మోటివేటెడ్ అని అడుగుతూ ఉంటారు కాబట్టి దానికి నా రిప్లై ఏంటి అంటే, నా మోటివేషన్ తక్కువ రోజులు ఉంటుంది. మళ్ళీ నేను రొటీన్ ఏం తెలుసా, దాన్ని గెట్ బ్యాక్ అయ్యేకి చాలా స్ట్రగుల్ అనమాట. చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే అది ట్రాక్లోకి పెట్టుకోవడమే నాకు పెద్ద ఇబ్బంది. వన్స్ ట్రాక్లోకి పడిన తర్వాత నాకేం పెద్ద అనిపించదు, కానీ పడ్డానికి ఐ నీడ్ మోటివేషన్. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో గైస్. ఇది వసుధ అక్క సెకండ్ లుక్. మీకు ఫస్ట్ లుక్ నచ్చిందా, సెకండ్ లుక్ నచ్చిందా అనేది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ అందరు వచ్చి ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారనమాట. వసుధ అక్క పేరెంట్స్ అండ్ నెక్స్ట్ మమ్మీ డాడీ వాళ్ళు అందరూ కూడా పసుపు కుంకం అక్షింతలు అన్నీ వేసి మంచిగా బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళందరూ ఈ రోజు మాత్రం ఒకటే బ్లెస్సింగ్ ఉంటుంది, మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్గా రావాలి, ఎవరైనా పర్లేదు చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి. అండ్ నేను విన్నది ఏంటంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఐ థింక్ ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి నేను అడిగాను అనమాట, ఎలా ఉంది హెల్త్ అంతా ఓకేనా అంటే అంతా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు అన్నారనమాట. నాకైతే మా పిన్నికి ఇంకా గుర్తుంది గైజ్, నేను చాలా చిన్నగా ఉండింట అనమాట. తనకి ఫస్ట్ ట్రైమిస్టర్ కాదు, మొత్తం ప్రెగ్నెన్సీ అంతా కూడా మా పిన్ని ఇబ్బంది పడినంత ఐ థింక్ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళలో నేను ఎవరిని చూడలేదు. అండ్ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటికి కూడా గుర్తుందంటే జస్ట్ ఇమాజిన్ పిన్ని ఇన్ ద సెన్స్ అరుణ పిన్ని అనమాట. సో తను ఇబ్బంది పడినట్టు ఐ థింక్ నేను ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా తక్కువ మందిని చూసినా అనమాట. అంత ఇబ్బంది పడ్డం, కంటిన్యూస్ వామిటింగ్స్, అసలు లిటరలీ ఇంకా లిక్విడ్స్ ఏమైనా కోకోనట్ వాటర్ అట్లా తీసుకున్నా కూడా కంటిన్యూస్గా వామిట్ అయ్యేది. సో చాలా ఇబ్బంది పడిండేది. ఎస్పెషల్లీ నేను చూసిన వాళ్ళలో అండ్ మన ఫ్యామిలీలో అంటే డెఫినెట్లీ అరుణ పిన్నినే అని చెప్తాను. సో అండ్ మదర్స్ ఉంటారు, లేదంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారు, మామ్ టు బీ. సో మీకు ఎలా ఉంది, హెల్త్ అంతా బాగుందా? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఎలా అనిపిస్తోంది మీకు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? కొంచెం హెల్తీగా ఉండండి. మా వసుదాకతో పాటు కూడా మీకు కూడా చెప్తున్నాను అనమాట, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అంతా ఇవ్వడం కంప్లీట్ అయిపోయే లోపల అరౌండ్ 12-12:15 అట్లా అయిపోయినట్టుంది. అండ్ పోస్ట్ ఫోటో సెషన్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ లంచ్కి మొత్తం నాన్ వెజ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. టేస్ట్ వైజ్ అయితే అంతా చాలా బాగుంది. అండ్ మేము ఉంటా ఉండేదే ఇది ఒక్కరోజు, మళ్ళీ నెక్స్ట్ రోజు లేచి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వీక్లో నేను ఎక్కువ షూట్స్ అవ్వచ్చు అవేం చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాం, దర్శన్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, విత్ సమ్ అదర్ వర్క్. సో దానివల్ల ఫస్ట్ వీక్లో నేనేం పెద్దగా షూట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ వ్లాగ్కి అవుట్రో లేదు, నేను అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటుగా నేను ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ రోజే బెంగళూరుకి వెళ్ళడం వల్ల అదంతా ఏమీ నేను షూట్ చేయలేదన్నమాట. సో యా, దిస్ వ్లాగ్ డజంట్ హ్యావ్ ఏ అవుట్రో గైస్. సడన్గా ఎండ్ అయిపోతే ఇప్పుడే చెప్తున్నాను. ఇంకా వ్లాగ్ ఉంది, డెఫినెట్గా కంటిన్యూ వాచింగ్, బట్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ అని చెప్పేసి ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట.
అన్నీ ఓకే కానీ డాలీ అయితే కంగ్రాచులేట్ చేయడం మర్చిపోయినాను. నేను ఇప్పుడు వెళ్తాను అందరికంటే లాస్ట్లో అని చెప్పేసి అందరికంటే ఆల్మోస్ట్ లాస్ట్లో వెళ్ళింది. అండ్ జూలీ మిస్సింగ్ గైజ్, నేను ఇది చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ జూలీకి ఎగ్జాక్ట్లీ మండే ల్యాబ్ ఉంటుంది. సో సండేనే రిటర్న్ రాలేదు కాబట్టి తను రాలేకపోయిందనమాట. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అన్నాక అటెండెన్స్, క్లాసెస్, ల్యాబ్స్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తను ఒకటే మిస్ అయింది. ఒకటే రోజే కదా వస్తావా జూలీ అని కూడా అడిగితే లేదు లేక ల్యాబ్ ఉంది అని చెప్పిందనమాట. తను కూడా ఉండింటే ఇంకా బాగుండేది. అండ్ లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేశారు. అండ్ మొత్తం ఫ్యామిలీ అంతా, అంటే ఇటు సైడ్ మమ్మీ సైడ్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది కదా, అందరం లాస్ట్లో ఒక ఫోటో తీపించుకున్నాం గైజ్. ఇంకా కొంతమంది మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉండింటే ఇంకా మొత్తం ఫుల్ఫిల్ అయ్యేది ఆ ఫోటో అంతా. మొత్తం అటు సైడ్ ఫ్యామిలీ అంతా ఫుల్ఫిల్ అయ్యేది అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చేసినారు. బాగున్నారా అందరూ? ఆఫ్టర్నూన్ మంచిగా నాప్ వేసిన తర్వాత నాకు కొంచెం తలనొప్పి తగ్గింది. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది గైస్. ఈ రోజు స్పెషల్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకా వంట ఏం చేస్తావాలి, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసినాం. మటన్ చేస్తున్నారు ఇప్పుడు. దర్శన్కి ఇష్టమని మటన్, ఎందుకంటే టుమారో ఉండడం లేదు, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతాము. అందుకే ఇప్పుడే నైట్ చేసేస్తుంది. హలో మమ్మీ, హాయ్. ఇక్కడ హాయ్. కట్ చేసుకుంటాను. అవును, మటన్ ఇదేమంటారులే, దాన్ని ఏదో బ్రెడ్ ఫ్రై. మీరు తింటారు లేదు, మేము తింటాం. ఎవరైనా తాత అంతా బాగా తింటారు గైస్. అందుకే తాత వచ్చినారు కదా, తాతకి ఇష్టమని చేస్తున్నారు. అందరు తింటారు ఆల్మోస్ట్. ఓకే, నేనైతే తిన్నా. చికెన్ గైస్, ఓకేనా. నేను మిగతావన్నీ ఏం తినను. అండ్ ఇప్పుడు మ్యాచ్ వస్తుంది తెలుసా, ఇండియా అండ్ న్యూజిలాండ్ మ్యాచ్ వస్తుంది. అదే డాడీ చిన్న పెట్టుకొని దాంట్లో చూస్తున్నాడు సెల్లులో. ఎందుకు మొబైల్లో, ఎందుకు మీ తాత నేను ఎప్పుడెప్పుడు లేక టీవీ పెట్టించుకోవాలని మా తాత అందరికంటే పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారంటే మా తాత. ప్రతి మ్యాచ్ అంటే మా నాన్న తాత, మాకు తాత. ఓకేనా. అంటే రన్స్ తక్కువే కానీ ఫీల్డింగ్ అంటే మన వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఇంకా డౌట్ అనమాట. ఫుల్ వీడియోస్ ముందు చూడరా, ఓన్ సిస్టర్స్ అంటారు. మేము ఓన్ సిస్టర్స్, మమ్మీ పిన్ని ఓన్ సిస్టర్స్ గైస్. ఓకేనా. ఈ డొక్కు కూడా వచ్చింది. నువ్వు దాన్ని చూసేదాన్ని నేను ఇందాక అట్లే అన్నాను. చూడండి, పిల్ల అక్క కూతురు, ఆ పిల్ల నా కూతురు. ఓకేనా. ఓకేనా. పిల్ల ఇంకో పిల్ల రాలేదు, పిల్ల లేదు. ఓకేనా. అయినా పాపం అట్లా ఏమైనా డౌట్ వచ్చినా కూడా మన ముందు నుండి చూసే వాళ్ళే క్లారిఫై చేస్తారు. పిల్లలే ఎక్కువ ఉన్నారు. అవును, మగ పిల్లలు తక్కువ ఓన్లీ అది గైస్. ఓకేనా. వాళ్ళు బాగుంటారు, వాళ్ళే మేలు. ఎవరు మేలు? మనమే మేలు అంట గైస్. ఓకేనా. ఎస్, అది మ్యాటర్. డాలీ చూడు, ఆడిపోయి నిలబడేందుకు చికెన్ తప్పితే డాలీ, జూలీ, జూహి ఏమే కానీ ముట్టుకోరు. ఫిష్ తింటా. డాలీ నేను ఫిష్ పర్లా, జూలీ ఇష్టం దానికి. మా ఇంట్లో ఇంకా ఎవ్వరికి ఇష్టం లేదు ఫిష్. కానీ మా ఇంట్లో ఎవరు తినండి. నేను ఫిష్ తింటే అది ఫిష్ చేస్తే నేనే చేస్తాను, అక్కకు కొన్ని పంపిస్తాను. ఫిష్ మమ్మీ చేసేది బాగుంటుంది కానీ తక్కువ చేస్తుంది. నేను స్పెసిఫిక్ మెథడ్ ఉంటుంది తినేదానికి. ఫిష్ తింటే ఓన్లీ ఫిష్ తింటా. రైస్, చపాతీ చూడండి. పాపం మావే ఏందో చేసుకుంటాను. మమ్మీకి జలుబు చేసింది, గొంతంతా వెళ్ళిపోయింది. మధ్యాహ్నం కొడుకు ఫంక్షన్ అయిపోయింది, గొంతు పోయింది. అవును. ఓకే, కోడలి ఫంక్షన్. ఓకే, ఇది డిలీట్ చేయండి, పెట్టేస్తా. అట్లే పెట్టేస్తుంది. మిగతా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, కులి మామ, చంద్రమామ, హరి మామ, వీళ్ళందరూ కజిన్స్ అనమాట. ఓకేనా. మా నాన్నోళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఫ్యామిలీ ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇటు సైడ్ పెద్దది. మొన్న మీరు వీడియోలో చూసినారు కదా, స్టేజే పట్టలేదు అనమాట. ఈ రోజు అసలు పట్టలేదు. ఈ రోజు అసలు పట్టలేదు. కొంతమంది మిస్సింగ్ కూడా మళ్ళీ దాంట్లో వాళ్ళు ఎక్కువ వచ్చినారు. కొంత జనం మిస్సింగ్. అవును, అట్లా మిస్సింగ్ అయిన వాళ్ళు కూడా వచ్చింటే మొత్తం కవర్ అయిపోతాండి. హాయ్. ఓకే, గొంతు పోయింది, భరించలేదు. ఓకే గైస్, నేను కూడా మ్యాచ్ చూస్తా. వీళ్ళు మటన్ చేసుకోండి మీరు. ఓకే.